అంటాడు అంటే నిజంగా ఆయనకు ఒక విజన్ ఉంది. నేను అదే రామ్ కుమార్ గారిని అడగాలనుకున్నా. రామ్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో నేను సంపద సృష్టించాలి మనం అని అంటే ఏంది సృష్టించేది నువ్వు అని వీళ్ళు అంటూ ఉంటారు కదా. ఇప్పుడు సంపద సృష్టి అంటే ఇది కాదా? ఇప్పుడు విజయ్ చెప్పిన లెక్కలు కానీ ఇందాక మీరు చెప్పిన లెక్కలు కానీ సంపద సృష్టి అంటే ఇదే కదా? ఇందాక మీరు ప్రశ్న వేశారు, లేమెన్ కి అర్థమయ్యే విధంగా డేటా ఏ విధంగా ఉపయోగం ఉంటుందానికి ఒక్క నిమిషంలో చెప్పండి. అదే ఇంపార్టెంట్. ఒక రకంగా మామూలుగా ఇంత ముందు ప్రయాణం చేస్తే చేతితో బ్యాగ్స్ పట్టుకుని పర్సలు పెట్టుకుని మనకు కావాల్సిన స్టేషన్ కి వెళ్ళడం, ఒక ట్రైన్ టికెట్ కొనడం, ఇంటికి రావడం, వారం రోజుల ముందు 10 రోజుల ముందు కొనడం చేయడం చేసేవారు. సినిమాలకు కూడా వెళ్ళాలంటే వెళ్ళడం రావడం అడ్వాన్స్ తీసుకోవడం. ఇప్పుడు అవన్నీ ఇంట్లోంచి అయిపోతున్నాయి కదండి. ఎక్కడికన్నా బయలుదేరాలంటే చేతితో ఒక సెల్ ఫోన్ పట్టుకుని, మా నాన్నగారు కూడా 72 ఏళ్ల వయసులో కూడా ఎక్కడికైనా వెళ్తే కొనాలంటే చిల్లర లేదురా అందుకే నేను వాడుతున్నాను అంటున్నారు. అంటే మోడీ గారు తెచ్చిన డిజిటల్ రెవల్యూషన్ మొత్తం అందరూ కూడా వాడుతున్నారు. అదంతా కావాలంటే డేటా స్టోర్ అవ్వాలి కదండి. అదంతా కావాలంటే ఇక్కడ ఉండాలి కదా. ఇప్పుడు అలాగే దీనికి సంబంధించింది పొల్యూషన్ అనే మాట వాడుతున్నారండి ఎవరు, ఈ వైసీపీ నాయకులు. మరి ఇంత పొల్యూషన్ గురించి మాట్లాడే వాళ్ళు మా కాకినాడలో మడవడలన్నీ అడ్డంగా కొట్టేశారు కదా, కప్పెట్టేశారు కదా. అప్పుడు ఏమైంది పొల్యూషన్? ఇప్పుడు ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి వెళ్తాను, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తారని. పైన పిఎం సూర్య గారు అని చెప్పి సోలార్ పవర్ కోసం చెప్తే ఈ దేశానికి ఇచ్చే దాంట్లో మేజర్ చంక్ షేర్ అంతా చంద్రబాబు నాయుడు గారే మన రాష్ట్రానికి తెచ్చేసుకున్నారు. అంటే ప్రజల్ని ఇక్కడ అంత విధంగా మోటివేట్ చేసి సోలార్ ప్యానెల్స్ పెట్టుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ సోలార్ వితాక పవర్ కోసం చాలా మంది మాట్లాడే వైఎస్ఆర్ నాయకులకు కూడా ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడం వల్ల వచ్చే సొల్యూషనే కదండి. ఈ పవర్ కొంత సేవ్ అవుతుంది కదంటే. రాష్ట్రం ప్రొడక్షన్ చేయకుండా ఎవరు కాలు పెట్టుకుంటే ఏమండి వేళ వ్యవసాయానికి వాడే పవర్ సెట్లు, అది పంప్ సెట్లు, ఈ మనం వాడే కార్లు బళ్ళుతో సహా అందరూ కూడా సోలార్ లోకి వచ్చేస్తున్నారు వెరీ సూన్. సోలార్ అదే పంప్ సెట్లకు వచ్చేసి బళ్ళు కార్లు కూడా వచ్చేస్తారు. మరి ఇదంతా తీసుకొస్తున్నారంటే ఫ్యూచర్ ని ఆలోచించే కదండి ఇక్కడ చేయడం. అంటే గవర్నమెంట్ మీద బర్డెన్ లేకుండా చేస్తున్నారంటే అదంతా సంపద సృష్టించడమే కదా. అదంతా కూడా మళ్ళీ పేదవాళ్ళకు వాడే సబ్సిడీ స్కీముల కోసం వాడుతున్నారు కదా. ఇదంతా ఒక సైకిల్లో తీసుకొస్తున్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లాలని ఈ ఎన్డీఏ చేస్తున్న కృషిని వాళ్ళు అభినందించాలి. కావాలంటే పాజిటివ్ గా కేవలం కూడా ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పైన మోడీ గారు కూడా ఎవ్రీ మంత్ మన్ కీ బాత్ పెట్టి మీరు ఏమేం కావాలో చెప్పండి ఏమి ఇస్తామని చెప్తున్నారు అందరూ పాజిటివ్ గా. ఇది లేకుండా 20,000 కోట్ల సబ్సిడీలు ఇచ్చేశారు. ఏం చేస్తారు? ఎప్పుడు వస్తాయి? ఏమండి ఇప్పుడు వీళ్ళు ఏ కంపెనీల కోసం, ఉద్యోగాలు సృష్టించే కంపెనీల కోసం ఇచ్చే సబ్సిడీలు 2.5 ఏళ్లలో వెనక్కి వచ్చేస్తాయని ఒక అంచనా చెప్తున్నారు. కాదంటే ఇంకా ఎంత స్పీడ్ గా తేవాలో చెప్పమనండి. వాళ్ళని ఖచ్చితంగా ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయడం సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ సబ్సిడీలు ఎవరికి ఇచ్చుకుంటున్నారండి? వాళ్ళకున్న ఏదో కంపెనీ గనులు అంటే జీవితకాలం ఏదో 50 ఏళ్ళు లీజ్ ఏమో ఒక వాళ్ళకు సరస్వతి పార్కు దేనికి ఇచ్చేస్తారా? వాటర్ కావాలంటే జీవితకాలం ఏమో ఒక కృష్ణా నుంచి టీఎంసీ వాటర్ పట్టుకెళ్ళి ఇంకో సిమెంట్ కంపెనీకి ఇచ్చేస్తారా? ఈ వాళ్ళ జేబుల్లో వేసేసుకుంటారా? ఈ ఏమన్నా అంటే ఎన్డీఏ ప్రభుత్వం చేసే పనికి వాళ్ళు చేసే పనికి ఎక్కడైనా పొంతన ఉందా వికే గారు? ఈ కదండి. అంటే ప్రజలకి ఇవన్నీ కూడా మనం మీరు పెట్టే డిబేట్ లో వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం వచ్చేసింది కదా మనం కూల్ డౌన్ అవ్వకుండా ఇవన్నీ కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయకపోతే కూడా పడిపోయే అవకాశం ఉందండి. కరెక్ట్. వీటన్నిటినీ డిస్కస్ చేయడం ద్వారా ప్రజల్లో ఒక రకమైన అవేర్నెస్ తీసుకురావడము. ఇప్పుడు సపోజ్ డేటా సెంటర్ ఉంది, డేటా సెంటర్ వల్ల లాభం ఏంటి, ఎలాంటి వైబ్ క్రియేట్ అవుతుంది, ఎలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది, ఎలాంటి గ్రోత్ వస్తుంది, ఈజ్ ఆఫ్ గ్రోత్, స్పీడ్ ఆఫ్ గ్రోత్ ఇలాంటి ఎలా వస్తాయి, దీనివల్ల మేధో వలస ఎంత ఆగుతుంది, ఇటువంటి ప్లీజ్ కంక్లూడ్ రామ్ కుమార్ గారు ప్లీజ్. ఇంకొక చిన్న పాయింట్ కూడా చెప్పదలుచుకున్నాను. అంటే ఐర్లాండ్ లోను యుఎస్ వర్జీనియాలో కూడా దీనికోసం వద్దని చెప్పేసి హడావడి చేశారని చెప్తాండి. ఏమండి ఐర్లాండ్ లో 1 గిగావాట్ డేటా సెంటర్ ఆల్రెడీ ఉందండి. అక్కడ జనాభా 1 కోటి మంది ఉన్నారు. ఏమండి వర్జీనియాలో 6 గిగావాట్ డేటా సెంటర్ అంటే యుఎస్ మొత్తం ఆల్రెడీ 20 గిగావాట్ అంటే 5,000 డేటా సెంటర్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనకు వచ్చే డేటా సెంటర్ ఎంత మందికి ఎంత అవసరం అనే దానికి కూడా వీళ్ళకి ఒక ఎస్టిమేట్. అంటే ఏ డేటా కూడా ఈ కామెంట్ చేసే వైసీపీ వాళ్ళ దగ్గర లేవు. ఫ్యూచర్ కి ఎంత అవసరం అనేది కూడా వీళ్ళ దగ్గర ఏమి లేవు. ఇందాక మీరు చెప్పారు ఎన్ని సంవత్సరాల్లో అక్కడ వస్తుంది వైజాగ్ గ్రోత్ అనే దానికి.
ఎంత త్వరగా అంటే ఇంత కామెంట్లు చేసే వైసీపీ వాళ్ళ ఆఫీస్ కూడా ఎక్కడ కట్టారో తెలుసా వెంకయ్య గారు? వీళ్ళ డేటా సెంటర్ రాబోయే ఏరియాలో ఆల్రెడీ వైసీపీ ఆఫీస్ కట్టేశారండి గత ప్రభుత్వంలో ఈ నాయకులు. అది ఎవరికి కనపడదు, వీటి గురించి ఎవరు మాట్లాడరండి. అక్కడ మాత్రం డేటా సెంటర్ ఒకటైతే వాస్తవం అండి, ఒకటైతే వాస్తవం, జెట్ స్పీడ్ తో వస్తుంది గ్రోత్, గతంలో కాదు. కాబట్టి మీరు ఇప్పుడు